నా పేరు భానుమతి. నేను జ్యోతిషంలో పిహెచ్డి చేశాను. భూకంపాల మీద చేశాను. ఈరోజు మన విషయం వచ్చేసి పంచాంగ శ్రవణం. అసలు మొట్టమొదటిగా అందరూ తెలిసిన విషయము, కానీ నేను చెప్పటం నా ధర్మంగా చెప్తున్నాను. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ మనం త్రిదేశ శ్రీకరం ప్రోక్తం వారం ఆయుష్యవర్ధనం నక్షత్రం హరతే పాపం యోగో రోగ నివారణం కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలం ఉత్తమం. అంటే ఏంటి? తిథి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, వారం వారం తెలుసుకోవటం వల్ల ఆయుష్ని పెంచుతుంది, నక్షత్రం వల్ల తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలను హారిస్తుంది, యోగం రోగాలను నయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, కరణం కార్యసిద్ధిని చేస్తుంది, మనం చేపట్టిన పనుల్లో విజయాన్ని చేకూరుస్తుంది అని అర్థం. అందుకనే మనం పంచాంగ శ్రవణం చేయాలి అని పెద్దలు చెప్పారు. అయితే ఇప్పుడు మనం విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవం అనగానే అందరికీ ఒక రకమైన గగుర్పాటు, భయం అనేక రకాలుగా కనపడతాయి. మన తెలుగు సంవత్సరాల క్యాలెండర్ ప్రకారం ప్రభవ నుంచి అక్షయ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు ఉన్నాయి. కాలచక్రంలో ఈ పరాభవ నామ సంవత్సరం అనేది 40వ సంవత్సరంగా గుర్తింపు పొందింది. అయితే నేను ఇందాకే చెప్పినట్టు ఈ పేరు వినగానే అందరిలో భయం కలుగుతుందని చెప్పాను. ఎందుకంటే ఈ పరాభవం అనే మాటకి అర్థం ఓటమి, అపజయం, అవమానం అనే అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ సంవత్సరం అంతా కూడా పాలకులకు ప్రజలు ఒకరినొకరు అవమానించుకోవడం జరుగుతుంది. పాలకుల్లో ఆధిపత్య ధోరణి పెరుగుతుంది. దాని మూలంగా ఓటములు ఎదుర్కొంటారు. ధన నష్టం, నైతిక పతనాలు మొదలగునవి ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటాయి. అయితే ఈ 60 సంవత్సరాల పేర్లలో కొన్ని పేర్లు అర్థాలు ప్రతికూలను మాత్రమే సూచిస్తాయి అని అనుకోవటం చాలా పొరపాటు. అయితే ఉదాహరణకి మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? మన ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి: ఉప్పు, కారం, తీపి, వగరు, చేదు, ఇవన్నీ కూడా. అదే విధంగా ప్రకృతిలో కూడా ఉంటాయి, సమాజంలో కూడా అనుకూలతలు ఉంటాయి. ఇవి మన జీవితంలో కూడా దాదాపు ఈ 60 సంవత్సరాలు ఎలా ఉన్నాయో 60 సంవత్సరాల కాల మార్పులతో పాటు మన జీవితం కూడా పురోగమిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం పరాభవ సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏంటి? సమాజాన్ని ముందుగా హెచ్చరిస్తోంది ఇది అని చెప్పుకోవచ్చు. అంటే జాగ్రత్తగా ఉండండి, మీరు ఇది అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నప్పుడు మనం ఆచితూచి నడుచుకోవటం ముఖ్య ఉద్దేశం అని చెప్తోంది ఇక్కడ. దీంట్లో ఈ సంవత్సరాన్ని పరిమాణం, మార్పు, కొత్త ప్రారంభాలకు సూచనగా మనం ఈ సంవత్సరాన్ని పరిగణించుకోవచ్చు. ఇంతకీ మనం హెచ్చరిక అన్నాను ఇందాక. ఈ సంవత్సరం మనకి ఇచ్చే హెచ్చరిక ఏంటి? అహంకారం ఉన్న వాళ్ళకి ఓటమి తప్పదుగాక తప్పదు. అదేవిధంగా వినయ విధేయతలతో ఉండే వాళ్ళకి ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు వాళ్ళు అని చెప్పడం ఈ కొత్త సంవత్సరం యొక్క ప్రథమ ఫలితం, ప్రథమ లక్షణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. తరువాత కన్యా రాశి. వీళ్ళకి ఈ కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, తర్వాత హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశిలో ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3, 2 సమానంగానే ఉన్నాయి. తర్వాత వీళ్ళకి రాశి సంచారం తీసుకుంటే రవి 14/4/2026 నుండి 15/5/2026 వరకు కూడా అష్టమంలో, తర్వాత 18/8/2026 నుండి 17/10/2026 వరకు ద్వాదశంలోను జన్మంలోనూ ఉంటాడు. తర్వాత 17/12/2026 నుండి 14/1/2027 వరకు కూడా అర్ధాష్టమంలో రవి సంచారం జరుగుతుంది. తర్వాత కుజుడు వచ్చేసి 11 మే 2026 నుండి 19 జూన్ 2026 వరకు అష్టమంలో ఉంటాడు కుజుడు. తర్వాత 11/11
2026 నుండి సంవత్సరం చివరి దాకా కూడా ద్వాదశంలో సంచారం చేస్తాడు. తర్వాత గురు సంచారం వచ్చేసి 16/10/2026 నుండి 14/3/27 వరకు కూడా ద్వాదశంలో ఉంటారు. తర్వాత శని సంచారం వీళ్ళకి పూర్తిగా శుభాన్ని చేకూరుస్తుంది. కేతువు సంవత్సరం మొదటి నుండి కూడా 3/12/2026 వరకు కూడా ద్వాదశంలో ఉంటాడు. రాహువు కూడా వీళ్ళకి పూర్తి శుభుడే. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని మనం చెప్పచ్చు. అయితే ఒక్కొక్కసారి వీళ్ళకి అకారణంగా ఏ కారణం లేకుండా ఎదుటి వాళ్ళతో మాటలు పడే అవకాశం ఉంది. ఇంకా వీళ్ళకి రావాల్సిన బాకీలేవి వసూలు కావు. వాళ్ళు అవి రావు, ఎవరికో ఇచ్చిన ఉంటాయి, ఆ బాకీలన్నీ మొండి బకాయిలు అయిపోతాయి. వీళ్ళ దాని మూలంగా ఆదాయానికి అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా బంధువర్గంలో వీళ్ళకి మనస్పర్ధలు, అశాంతి, మందత్వం, గుప్త శత్రువుల బాధ ఉంటుంది. బాగా వీళ్ళకి ఎవరో ఉపకారి అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు అపకారం అయిపోతారు. వీళ్ళకి కాలం అంత కలిసి రాదనమాట. వీళ్ళు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటే మంచిది. అట్లాగే వీళ్ళకి గృహ మార్పు జరుగుతుంది, ప్రయాణాల్లో ఒత్తిడి ఉంటుంది. వీళ్ళు ఔషధ సేవలు చేయాల్సిన అవసరం ఉంటుంది, అంటే అనారోగ్యం ఉంటుంది అని చెప్పటం. చోర భయం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అపవాదులు పడతారు, మొదట్లోనే చెప్పాం మనం వీళ్ళకి అపవాదులు పడతారని. అయితే అనేక రకాలుగా వచ్చే సొమ్ము వస్తుంది, చాలా రకాలుగా వీళ్ళకి డబ్బు వస్తుంది. కానీ అది హారతి కర్పూరం లాగా మొత్తం వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది, ఏమాత్రం మిగిలి ఉండదు వీళ్ళకి. ఎప్పుడైతే ఇవి ఉన్నదో భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు వస్తాయి. అది చాలా జాగ్రత్తగా వీళ్ళు ఇద్దరు అన్యోన్యంగా ఉండటం మంచిది. ఈ మాట పట్టింపులను పట్టించుకోకుండా ఇగోలకు పోకుండా ఉంటే చాలా మంచిది. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం సాఫీగానే జీవనం సాగుతుంది అని కొంచెం చెప్పచ్చు. ఇంకా వీళ్ళకి ఒకటి జరిగే మంచి కార్యక్రమం ఏంటంటే, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగం లేకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల మన్ననలు పొందినప్పటికీ కూడా వీళ్ళని పెంచుకుంటారు, కానీ ప్రమోషన్ దగ్గర మాత్రం అవి ఆగిపోతాయి. ప్రమోషన్లు రావు వీళ్ళకి. ఈ సంవత్సరం మాత్రమే, కంగారు పడకండి. రాజకీయ నాయకులకి బాగుంటుంది. వీళ్ళు చేయవలసిన శాంతులు తప్పనిసరిగా వీళ్ళు మంగళ గురువారాల నియమాలు పాటించాలి. మంగళవారం ఆంజనేయ స్వామికి పూజించుకోవటం, గురువారం సాయిబాబాకి ఇలా చేసుకుంటే మంచిది. శివాలయంలో ప్రదక్షిణాలు చేసుకోవటం, రుద్రాభిషేకాలు చేయించుకుంటే చాలా మంచిది. అట్లాగే శనికి జప దానాలు చేస్తే హోమాలు కూడా చేసుకుంటే చాలా మంచిది అని మనకి వీరి యొక్క ఈ కన్యా రాశి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు.